ఇండియాలో మోస్ట్ రికమెండెడ్ ఫీచర్ రిచ్ టర్మ్ ప్లాన్స్లో 2 ప్లాన్స్ ఆల్మోస్ట్ ఆల్వేస్ టాప్లో ఉంటాయి. దాంట్లో ఒకటి ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ ప్లస్ అయితే ఇంకొకటి యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్. ఓవరాల్ గా చూసుకుంటే ఈ 2 ప్లాన్స్ స్ట్రాంగ్ అనే చెప్పాలి, కానీ స్ట్రెంగ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. సో ఈ వీడియోలో మనం ఈ 2 ప్లాన్స్ ని ప్రతి యాంగిల్ లో అయితే కంపేర్ చేసి చూద్దాం. సో మీ లైఫ్ స్టేజ్ కి, మీ గోల్స్ కి, బడ్జెట్ కి ఏది బెటర్ సెట్ అవుతుందో మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. హలో ఎవ్రీవన్, నేను అజిత్, వెల్కమ్ టు డిటో ఇన్సూరెన్స్. ఇప్పటి వరకు 10 lakh పైగా ఇండియన్స్ కి రైట్ టర్మ్ ప్లాన్ చూస్ చేసుకోవడానికి అయితే హెల్ప్ చేశాం. స్పామ్ ఫ్రీ ఆనెస్ట్ అడ్వైస్ తో, అది కూడా IRDAI సర్టిఫైడ్ అడ్వైజర్స్ ద్వారా. బట్ వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న డిస్క్లైమర్. ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ అండ్ యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఈ 2 మా పార్ట్నర్ ఇన్సూరర్స్ అండ్ 2 టాప్ రికమెండేషన్స్ లోనే ఉంటాయి. కానీ యాజ్ యూజువల్ ఈ కంపారిజన్ కూడా కంప్లీట్లీ అన్బయాస్డ్. సో ఈ 2 పాలసీస్ ని ఓన్లీ ఫీచర్స్, కంపెనీ పర్ఫార్మెన్స్ అండ్ వాల్యూ బేస్ చేసుకొని మాత్రమే చేస్తున్నాం. సో మీ సిచ్యువేషన్ కి పర్సనల్ క్లారిటీ కావాలి అంటే డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ తో మీరు ఫ్రీ కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు కంపారిజన్ లోకి వచ్చేస్తే స్క్రీన్ మీద చూపించే మెట్రిక్స్ అన్ని కూడా 2022 నుంచి 2025 వరకు యావరేజ్ మెట్రిక్స్. ఓన్లీ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో మాత్రమే 2021 నుంచి 24 కి చూపిస్తున్న మెట్రిక్. సో ఫస్ట్ థింగ్ మీకు నోటిసబుల్ గా ఉంది ఏంటి అంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ ఆపరేషనల్ పర్ఫార్మెన్స్ ఇండస్ట్రీలోనే టాప్ లో ఉంది. ఎందుకంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో ఆన్ యావరేజ్ లాస్ట్ 3 years నుంచి మనకి 99.62% ఉంది. సో ఇండియాలోనే హైయెస్ట్ అని చెప్పుకోవాలి అమాంగ్ ద టాప్ టియర్ ఇన్సూరర్స్. అండ్ మీరు యావరేజ్ కంప్లైంట్స్ చూసుకున్నా కూడా వాల్యూమ్స్ అనేవి తక్కువే ఉన్నాయి, ఎస్పెషల్లీ ఐసిఐసిఐ కంటే తక్కువ ఉన్నాయి. అండ్ స్టాటిస్టికలీ చూస్తే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ లో క్లెయిమ్ అప్రూవ్ అవ్వడానికి ఆడ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఆన్ ద అదర్ హ్యాండ్ మీరు ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ ని చూసుకుంటే మనకి స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉన్న కంపెనీ ఇది. దాంతోపాటు వెల్ క్యాపిటలైజ్డ్ అండ్ బిజినెస్ స్కేల్ కూడా చాలా ఎక్కువ ఉంది. సో ఓవరాల్ గా బాటమ్ లైన్ ఏంటి అంటే 2 కంపెనీస్ మెట్రిక్స్ వైజ్ సాలిడ్ గా అయితే ఉన్నాయి. యాక్సిస్ లో మనకి క్లెయిమ్స్ అండ్ కంప్లైంట్స్ లో ఎడ్జ్ ఉంది, కానీ 2 సేఫ్ అండ్ డిపెండబుల్ ఇన్సూరర్స్ అనే చెప్పుకోవచ్చు. సో ఈ 2 పాలసీస్ ఎలిజిబిలిటీ అండ్ బేసిక్ పాలసీ స్ట్రక్చర్ చూసుకుంటే మనకి 2 పాలసీస్ లో ఎంట్రీ ఏజ్ అనేది 18 ఉంది అండ్ మాక్సిమం మీకు ఎంట్రీ ఏజ్ 60 దాకా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఐసిఐసిఐలో మీకు మాక్సిమం కవరేజ్ 99 years దాకా ప్రొవైడ్ చేస్తుంటే యాక్సిస్ లో మనకి మాక్సిమం 85 years వరకు అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ కూడా 2 ప్లాన్స్ లో చాలా సిమిలర్ గా ఉంటాయి. మనకి సింగిల్ పే ఆప్షన్ ఉంది, అంటే మీకు లైఫ్ టైం ప్రీమియమ్స్ అంతా ఒకేసారి పే చేసుకునే ఆప్షన్ ఉంది. దానితో పాటు లిమిటెడ్ పే ఆప్షన్, పే టిల్ 60 ఆప్షన్ కూడా ఉంది. ఒకవేళ మీకు రెగ్యులర్ పే కావాలి అనుకుంటే కూడా 2 పాలసీస్ లో అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ పేమెంట్స్ మోడ్ కూడా మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఇయర్లీ ప్రీమియమ్స్ పే చేయొచ్చు, లేకపోతే హాఫ్ ఇయర్లీ అంటే ఇయర్ కి 2 times ప్రీమియమ్స్ పే చేయొచ్చు, లేకపోతే మంత్లీ ఇన్స్టాల్మెంట్స్ లో పే చేయాలనుకున్నా కూడా ఆప్షన్ అయితే ఉంది. సో మీ క్యాష్ ఫ్లో కి తగ్గట్టు మీకు ఫ్లెక్సిబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఈ 2 పాలసీస్ లో. సో ఈ పాలసీస్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఒకవేళ మీరు సాలరీడ్ ఇండివిజువల్ అయినా లేకపోతే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయినా కూడా మీరు ఈ పాలసీస్ కి అయితే అప్లై చేయొచ్చు. మెడికల్ అండ్ ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ అయితే అప్లై అవుతుంది 2 పాలసీస్ లో. అండ్ ఈ పాలసీస్ లో సమ్ అష్యూర్డ్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి మినిమం సమ్ అష్యూర్డ్ 50 lakhs అయితే ఉంది. అప్పర్ క్యాపింగ్ అయితే ఏమీ డిఫైన్ చేయలేదు. ఫైనల్ గా మీకు ఎంత ఎలిజిబిలిటీ ఉంది అనేది మీ ఇన్కమ్, ఎడ్యుకేషన్, ఏజ్, హెల్త్ బేస్ చేసుకొని అయితే డిసైడ్ అవుతుంది. అండ్ ఈ 2 పాలసీస్ లో వేరియంట్స్ చూసుకుంటే యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ మనకి చాలా డిఫరెంట్ గా అయితే ఉంటుంది. ఎందుకంటే ఐసిఐసిఐ ఐ ప్రొటెక్ట్ స్మార్ట్ ప్లస్ లో మనకి యూజువల్ వేరియంట్స్ మాత్రమే కనిపిస్తాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ 3 వేరియంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు ఐసిఐసిఐ లో. ఫస్ట్ లైఫ్ ఆప్షన్, ఇది ఒక మనకి సింపుల్ టర్మ్ ఇన్సూరెన్స్. ఒకవేళ డెత్ జరిగితే ఇన్సూర్డ్ మెంబర్ ది లంసమ్ పే అవుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు నామినీస్ కి. అండ్ దెన్ మనకి ఉన్న సెకండ్ ఆప్షన్ ఏంటి అంటే లైఫ్ ప్లస్ ఆప్షన్. దీంట్లో మనకి బేస్ కవర్ అమౌంట్ తో పాటు అంటే బేసిక్ టర్మ్ ఇన్సూరెన్స్ తో పాటు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కూడా ఉంటుంది. ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయితే ఎక్స్ట్రా పే అవుట్ ఉంటుంది అనమాట. అండ్ లైఫ్ రీబ్యాలెన్సింగ్ ఆప్షన్ ఉంది. సో స్టార్ట్ లో మనకి బేస్ కవర్ ఉంటుంది, దానితో పాటు యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ కూడా ప్రొవైడ్ చేస్తారు. బట్ 10th year తర్వాత యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్ అనేది రెడ్యూస్ అవుతూ ఉంటుంది గ్రాడ్యువల్లీ. ప్రస్తుతానికి ఈ థర్డ్ ఆప్షన్ అయితే లైవ్ గా లేదు. నౌ కమింగ్ టు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్, దీంట్లో మనకి 6 వేరియంట్స్ అయితే ఉన్నాయి టోటల్ గా. ఒకటి ఏంటంటే రెగ్యులర్ కవర్, ఇది మనకి ప్లెయిన్ వెనిలా టర్మ్ ప్లాన్. సో ఒక ఫిక్స్ సమ్ అష్యూర్డ్ ఉంటుంది, లంసమ్ పే అవుట్ అయితే చేస్తారు ఒకవేళ ఇన్సూర్డ్ మెంబర్ డెత్ అయితే. ఇన్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ ఈ వేరియంట్ అయితే డిటోలో మేము రికమెండ్ చేస్తాం. ఈ పాలసీలో మనకున్న సెకండ్ వేరియంట్ ఎర్లీ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్. సో ఈ వేరియంట్ తీసుకుంటే మనకి 60 ఏజ్ వచ్చాక గానీ లేకపోతే పాలసీ పేమెంట్ టర్మ్ అయిన తర్వాత 10 years లో మీకు 50% ప్రీమియమ్స్ అయితే రిటర్న్ చేస్తారు. అండ్ రిమైనింగ్ 50% పాలసీ ఎండ్ టైమ్ లో మీకు రిటర్న్ అయితే చేస్తారు. బట్ మీకు ఒకసారి 50% ప్రీమియమ్స్ రిటర్న్ చేసేసిన తర్వాత సెకండ్ హాఫ్ మొత్తం మీకు 50% కవర్ అమౌంట్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. ఓవరాల్ గా మీరు చూసుకుంటే ఈ వేరియంట్ కి ప్రీమియం చాలా హై ఉంటాయి అండ్ వాల్యూ అనేది కొంచెం క్వశ్చనబుల్ గానే ఉంది. అండ్ థర్డ్ వేరియంట్ ఏంటి అంటే స్మార్ట్ కవర్. మీరు ఈ వేరియంట్ తీసుకుంటే ఫస్ట్
15 years లో మీకు 150% కవర్ అమౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆ తర్వాత నుంచి రెగ్యులర్ గా మీకు బేస్ కవర్ అమౌంట్ ఎంత ఉందో అంత మాత్రమే ప్రొవైడ్ చేస్తారు. బట్ ఈ వేరియంట్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం లిమిటెడ్ పే లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. ఒకవేళ మీరు 30s లో లేకపోతే 40s లో ఉన్నారు, మీకు లోన్స్ అండ్ ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి అనుకుంటే మీరైతే ఈ ఆప్షన్ కూడా కన్సిడర్ చేసుకోవచ్చు. ఇది డిటో సెకండ్ ఫేవరెట్ వేరియంట్. ఫోర్త్ వేరియంట్ మనకి హోల్ లైఫ్ కవర్ ఆప్షన్. సో మీకు 60 years ఏజ్ వచ్చిన తర్వాత మీకు 50% ప్రీమియమ్స్ అయితే రిటర్న్ చేస్తారు. రిమైనింగ్ ప్రీమియం తర్వాత రిటర్న్ చేస్తారు. కానీ 60 తర్వాత లైఫ్ కవర్ అమౌంట్ కూడా మనకి 50% అయితే డ్రాప్ అయిపోతుంది. వాల్యూ ప్రపోజిషన్ కూడా చాలా ఎక్కువ అయితే లేదు. యూజువల్ గా ఈ వేరియంట్ ని అవాయిడ్ చేయడం బెటర్. అండ్ మనకి ఫిఫ్త్ ఉన్న వేరియంట్ ఇన్కమ్ ప్రొటెక్షన్. నామినీకి మంత్లీ ఇన్కమ్ అయితే ప్రొవైడ్ చేస్తారు లంసమ్ కి బదులుగా. బట్ డిట్టోలో మీరు మమ్మల్ని అడిగితే మాత్రం మేము యూజువల్ గా లంసమ్ పేమెంట్ తీసుకోవడం బెటర్ అంటాం, యూజువల్ గా ఎట్ ద టైమ్ ఆఫ్ క్లెయిమ్స్. సిక్స్త్ వేరియంట్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్. సో పాలసీలో సర్వైవ్ అయితే మనం తీసుకున్న టెన్యూర్ అంతా మనకి ప్రీమియమ్స్ అయితే రిటర్న్ చేస్తారు సర్వైవ్ అయిన పీరియడ్ తర్వాత. యూజువల్ గా ఈ వేరియంట్ అయితే మేము రికమెండ్ చేయము, ఎందుకంటే ప్రీమియమ్స్ అనేది మనకి 1.5 to 2 times అయితే ఎక్కువ ఉండే ఛాన్స్ ఉంది. అండ్ మనకి ఎప్పుడైతే ప్రీమియమ్స్ రిటర్న్ చేస్తారో ఆ టైం కి ఆ వాల్యూ ఆఫ్ ద ప్రీమియమ్స్ కూడా చాలా తగ్గిపోయి ఉంటుంది. సో ఓవరాల్ గా యాక్సిస్ స్ట్రెంగ్త్ ఏంటి అంటే మనకి చాలా ఫ్లెక్సిబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. కానీ అదే టైంలో కన్ఫ్యూజన్ పెంచేయడానికి కూడా రిస్క్ అయితే చాలా ఎక్కువ ఉంది ఇన్ని వేరియంట్స్ ఆప్షన్స్ ఒకేసారి ఇస్తే. సో ఈ రెండు పాలసీస్ లో బిల్ట్ ఇన్ కోర్ ఫీచర్స్ చూసుకుంటే మనకి ICICI లో టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే ఒకసారి 2 డాక్టర్స్ మనకి టర్మినల్ ఇల్నెస్ డయాగ్నోజ్ అయింది అండ్ మన సర్వైవల్ పీరియడ్ 6 months కంటే తక్కువ ఉంది అని కన్ఫర్మ్ చేస్తే మనకి ఫుల్ బేస్ సమ్ అష్యూర్డ్ అయితే ఇమీడియట్ గా పే అవుట్ చేస్తారు. అంతేకాకుండా మనకి ICICI లో లైఫ్ స్టేజ్ ప్రొటెక్షన్ ఆప్షన్ కూడా ఉంది. సో కవర్ అమౌంట్ ని లేటర్ టైమ్ లో కూడా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ పాలసీ తీసుకున్న తర్వాత మ్యారేజ్ అయితే మనకి అప్ టు 50% సమ్ అష్యూర్డ్ ని ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఫస్ట్ అండ్ సెకండ్ చైల్డ్ బర్త్ టైమ్ లో 25% సమ్ అష్యూర్డ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. అండ్ మీరు ఒకవేళ హోమ్ లోన్ తీసుకుంటే అప్ టు 100% సమ్ అష్యూర్డ్ అయితే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. బట్ మీరు ఈ బెనిఫిట్ ని యూస్ చేసుకోవాలి అనుకున్నప్పుడు కొన్ని కండిషన్స్ అయితే ఇంపోజ్ అవుతాయి. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు ఈ బెనిఫిట్ తీసుకున్న టైం కి మీ ఏజ్ లెస్ దెన్ 50 అయితే ఉండాలి అండ్ మీరు రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఉండాలి. దానితో పాటుగా మీరు ఎప్పుడైతే ఈ ఇంక్రీజ్ కి వెళ్తారో అప్పుడు ఫైనాన్షియల్ అండర్ రైటింగ్ మళ్ళీ అప్లై అవుతుంది. ఇంకొక బెనిఫిట్ ఏంటి అంటే స్మార్ట్ ఎగ్జిట్. మీకు 25 పాలసీ ఇయర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఏజ్ 60 దాటితే మీకు ప్రీమియమ్స్ రిటర్న్ ఇస్తారు మీరు ఒకవేళ పాలసీ సరెండర్ చేసేస్తే. బట్ మీరు ఎగ్జిట్ అవ్వడానికి లాస్ట్ 5 years లో అయితే ఛాన్స్ ఉండదు. అండ్ ప్రీమియం బ్రేక్ అనే ఆప్షన్ కూడా ఉంది. 5 years తర్వాత మీకు 1 year ప్రీమియం ని డిఫర్ అయితే చేయొచ్చు. అంటే మనం ప్రీమియం కట్టకపోయినా మన పాలసీ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ ఇది మనం లాస్ట్ 3 years లో అయితే యూస్ చేసుకోలేం. అండ్ మీరు పాలసీ పేమెంట్ డిఫర్ ని మల్టిపుల్ టైమ్స్ అయితే చేయొచ్చు త్రూ అవుట్ ద పాలసీ లైఫ్ టైం. బట్ మధ్యలో 5 years గ్యాప్ అయితే ఉంచాలి ఒక డిఫర్ నుంచి సెకండ్ డిఫర్ కి. అండ్ మీరు నెక్స్ట్ ఇయర్ కి ప్రీమియమ్స్ ఎప్పుడైతే పే చేస్తారో అప్పుడు మనం మిస్ అయిన ప్రీమియమ్స్ తో కలిపి మొత్తం ప్రీమియమ్స్ ని పే చేయాల్సి ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీకి. అండ్ ఇంకొక యూనిక్ ఫీచర్ ఏంటి అంటే ఈ పాలసీలో మనకి ఇన్స్టా పే అవుట్ ఆన్ క్లెయిమ్ ఇంటిమేషన్ కూడా ఉంది. అంటే మనం ఒకసారి క్లెయిమ్ రేస్ చేసిన తర్వాత మనకి ఇన్స్టాంట్ గా కొంత అమౌంట్ అయితే ఇస్తారు. ఫర్ అన్ ఎగ్జాంపుల్ మీరు 1 crore కంటే ఎక్కువ కవర్ అమౌంట్ తీసుకుంటే మీకు 3 lakhs అయితే ప్రొవైడ్ చేస్తారు విత్ ఇన్ 1 working day లో. బట్ మీకు ఈ బెనిఫిట్ ని అవైల్ చేసుకోవాలి అంటే మనం అట్లీస్ట్ 3 years అయితే కంటిన్యూ అవుతూ ఉండాలి పాలసీలో. సో ఇప్పుడు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ప్లస్ లో ఇన్బిల్ ఫీచర్స్ ఎలా ఉన్నాయో చూస్తే మనకి దీంట్లో కవర్ కంటిన్యూస్ బెనిఫిట్ ఉంది. అంటే థర్డ్ పాలసీ ఇయర్ తర్వాత అప్ టు 12 months వరకు మనం ప్రీమియమ్స్ అయితే డిఫర్ చేసుకోవచ్చు. కవరేజ్ లాస్ ఉండదు. అండ్ అగైన్ ICICI లో లాగానే మనకి ఎవ్రీ 5 years ఒకసారి ఈ ఆప్షన్ అయితే మనము అవైల్ చేసుకోవచ్చు. అండ్ ఈ పాలసీలో కూడా మనకి బై డిఫాల్ట్ టర్మినల్ ఇల్నెస్ బెనిఫిట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఒకసారి ఎలాంటి టర్మినల్ ఇల్నెస్ అయినా డయాగ్నోస్ అయితే మనకి ఇన్స్టాంట్ గా మాక్సిమం 1 crore వరకు పే అవుట్ అయితే చేస్తారు. అగైన్ సబ్జెక్ట్ టు 2 doctors కన్ఫర్మేషన్. అండ్ ఈ పాలసీలో కూడా మనకి జీరో కాస్ట్ ఎగ్జిట్ ఆప్షన్ ఉంది. దాన్ని మనం స్పెషల్ ఎగ్జిట్ అంటాం. సో యూజువల్ గా 30th పాలసీ ఇయర్ నుండి మీరైతే ఎగ్జిట్ అవ్వచ్చు. సో మీకు బేస్ ప్రీమియమ్స్ అయితే రిటర్న్ చేస్తారు. బట్ రైడర్స్ కి మీరు ఏదైతే ప్రీమియమ్స్ పే చేశారో దాని వరకు ఎక్స్క్లూడ్ చేస్తారు. బట్ మీరు ఈ ఆప్షన్ అవైల్ చేసుకోవాలి అనుకుంటే మీ పాలసీ టర్మ్ అట్లీస్ట్ 40 years వరకు ఉండాలి. అండ్ లాస్ట్ 4 పాలసీ ఇయర్స్ లో మీరైతే ఎగ్జిట్ అవ్వలేరు. అండ్ ఈ పాలసీలో కూడా మనకి ఇన్స్టా పే అవుట్ ఆప్షన్ అయితే ఉంది. ఒకసారి మనము క్లెయిమ్ ఇంటిమేట్ చేసిన తర్వాత 2 lakhs అయితే ప్రొవైడ్ చేసేస్తారు ఇమీడియట్ గా 1 working day లో. బట్ ఈ బెనిఫిట్ ని యూస్ చేసుకోవడానికి 1 year వెయిటింగ్ పీరియడ్ అయితే ఉంటుంది. అంతేకాకుండా ఈ పాలసీలో లైఫ్ లైన్ ప్లస్ ఉంది. ఇది ఒక ఉమెన్ స్పెసిఫిక్ ఫీచర్. హస్బెండ్ పాలసీ టర్మ్ లో డెత్ అయితే వైఫ్ కి టాప్ అప్ ఆప్షన్ ఉంటుంది. అంటే సమ్ అష్యూర్డ్ ని ఇంక్రీజ్ చేసుకునే ఆప్షన్ ఉంటుంది. మాక్సిమం 50 lakhs వరకు కానీ లేకపోతే 50% ఆఫ్ బేస్ సమ్ అష్యూర్డ్ కానీ ఇంక్రీజ్ చేసుకోవచ్చు ఏదైతే తక్కువ ఉందో. అండ్ మ్యారీడ్ ఉమెన్ లెస్ దెన్ 50 ఉండాలి. అట్లీస్ట్ 10 years పాలసీ టెన్యూర్ అయితే రిమైనింగ్ ఉండాలి మీరు ఈ బెనిఫిట్ యూస్ చేసుకోవాలి అనుకుంటే. బట్ ఇది కన్ఫర్మేషన్ అయితే కాదు. అగైన్ అండర్ రైటింగ్ అయితే అవుతుంది. అండర్ రైటర్స్ డిసైడ్ చేస్తారు. ఇలాంటి ఫీచర్ మనకి ICICI లో అయితే ప్రొవైడ్ చేయట్లేదు ప్రస్తుతానికి. సో ఇక్కడ క్విక్ సమ్మరీ చూసుకుంటే మనకి డిఫరెన్సెస్ ఏమేమి ఉన్నాయని. ICICI లో హోమ్ లోన్ కి 100% కవర్ ఇంక్రీజ్ చేసుకోవడానికి అయితే ప్రొవిజన్ ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సిస్ లో కూడా ఆప్షన్ ఉంది. బట్ ICICI లో అంతా రోబస్ట్ గా అయితే లేదు. అండ్ యాక్సిస్ లో మనకైతే ఉమెన్ స్పెసిఫిక్ బెనిఫిట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విచ్ ఇస్ మిస్సింగ్ ఇన్ ICICI. సో ఇప్పుడు దాకా మనము ఇన్బిల్ ఫీచర్స్ అయితే చూసాం. నౌ ఈ రెండు పాలసీస్ లో ఆప్షనల్ రైడర్స్ అంటే యాడ్ ఆన్స్ ఎలా ఉన్నాయో చూద్దాం. మనకి ICICI లో క్రిటికల్ ఇల్నెస్ రైడర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు 20 లేదా 60 ఇల్నెసెస్ కి. ఒకవేళ ఈ లిస్టెడ్ కండిషన్స్ లో ఏ కండిషన్ అయినా డయాగ్నోజ్ అయితే మనకి
మనకి లంసమ్ పేఅవుట్ అయితే చేస్తారు. ఇది మనకి ఓవర్ అండ్ అబౌవ్ బేస్ సమ్ ఇన్షూర్డ్. అంటే మనం ఒకవేళ 1 crore కవర్ అమౌంట్ తీసుకున్నా కూడా ఆ 1 crore ఇంటాక్ట్ గానే ఉంటుంది. దాన్ని యూజ్ చేయకుండానే అడిషనల్ కవర్ అమౌంట్ ని మీకు పేఅవుట్ చేస్తారు. బట్ ఈ బెనిఫిట్ ని యూజ్ చేసుకోవడానికి 90 days వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది, 15 days సర్వైవల్ పీరియడ్ కూడా ఉంటుంది. దానితో పాటు ఈ రైడర్ ఓన్లీ 20 years వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంటుంది. నెక్స్ట్ రైడర్ యాక్సిడెంటల్ డెత్ బెనిఫిట్. సో ముందుగా చెప్పినట్టు ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయితే ఎక్స్ట్రా పేఅవుట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ బేస్ పాలసీలో ఆల్రెడీ మీకు యాక్సిడెంటల్ డెత్స్ కూడా కవర్ అయి ఉంటాయి. సో యూజువల్ గా ఈ రైడర్ తీసుకోవడం అంత బెనిఫిషియల్ అయితే కాదు. సో ఇప్పుడు యాక్సిస్ లో మనకి ప్రొవైడ్ చేస్తున్న రైడర్స్ చూసుకుంటే మనకి వేవర్ ఆఫ్ ప్రీమియం ప్లస్ రైడర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో కొన్ని లిస్టెడ్ ఇల్నెసెస్ కి లేదా డిస్మెంబర్మెంట్ అంటే డిజబిలిటీస్ అయితే ఫ్యూచర్ లో మన ప్రీమియమ్స్ అన్ని వేవ్ ఆఫ్ చేసేస్తారు. అంటే మనం ప్రీమియం పేమెంట్ చేయకుండానే మన పాలసీ అయితే కంటిన్యూ అవుతూ ఉంటుంది. బట్ ఈ ఆప్షన్ మనకి లిమిటెడ్ పేలో మాత్రమే ఉంది. మీరు ఒకవేళ రెగ్యులర్ పే లేదా పే టిల్ 60 తీసుకుంటే మాత్రం ఈ ఆప్షన్ అవైలబుల్ గా ఉండదు. అండ్ ఈ పాలసీలో కూడా మనకి క్రిటికల్ ఇల్నెస్ అండ్ డిజబిలిటీ రైడర్ ఉంది. సో అప్ టు 64 ఇల్నెసెస్ కి అయితే కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. దీంట్లో కూడా లంసమ్ పేఅవుట్ అయితే చేస్తారు ఒకవేళ ఈ లిస్టెడ్ కండిషన్స్ లో ఏ కండిషన్ డయాగ్నోజ్ అయినా. అండ్ ఈ పాలసీలో కూడా ఈ రైడర్ టర్మ్ అనేది మాక్సిమం 20 years వరకు మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. యాక్సిడెంటల్ డెత్ అండ్ డిస్మెంబర్మెంట్ రైడర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో లాంగ్ టర్మ్ డిజబిలిటీ ప్రొటెక్షన్ కావాలి అనుకునే వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. బట్ ముందుగా చెప్పినట్టే యాక్సిడెంటల్ డెత్స్ ఆర్ ఆల్రెడీ కవర్డ్ మీ బేస్ పాలసీలోనే. సో మీకు బెనిఫిట్ అనేది డూప్లికేట్ అవుతుంది. సో అంత బెనిఫిషియల్ గా అయితే ఉండకపోవచ్చు. సో ఈ రెండు పాలసీస్ లో డెత్ బెనిఫిట్ పేఅవుట్ ఆప్షన్స్ చూసుకుంటే మనకి ICICI లో లంసమ్ పేఅవుట్ ఆప్షన్ ఉంది. అంటే మనం మన ఎంటైర్ బేస్ సమ్ అష్యూర్డ్ ని ఒకేసారి తీసుకోవచ్చు. లేదా ఇన్కమ్ ఆప్షన్ కూడా ఉంది. అంటే మన బేస్ సమ్ అష్యూర్డ్ ని ప్రతి ఇయర్ మనకి 10% అయితే ప్రొవైడ్ చేస్తారు 10 years దాకా. అంతేకాకుండా మీకు ఒక మిక్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. కొంత అమౌంట్ ని లంసమ్ లో ఇచ్చేసి కొంత అమౌంట్ ని ఇన్కమ్ లాగా అయితే ప్రొవైడ్ చేస్తారు. దానితో పాటు ఇంక్రీజింగ్ ఇన్కమ్ అంటే మీకు ప్రతి ఇయర్ 10% గ్రోత్ అయితే ఉంటుంది మీకు చేస్తున్న పేఅవుట్ లో. సో టోటల్ గా మీకు ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే 145% కవరేజ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. బట్ యూజువల్ గా డిటోలో మేము రికమెండ్ చేసేది ఏంటి అంటే మీకు లంసమ్ తీసుకోవడం బెటర్. ఎందుకంటే మీకు ఒకవేళ లోన్స్ ఉన్నా ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలి అనుకున్నా లేకపోతే ఎమర్జెన్సీస్ కి కూడా బాగా ఫ్లెక్సిబిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ యాక్సిస్ లో మనకున్న ఆప్షన్స్ చూసుకుంటే దీన్ని వేరియంట్ బట్టి అయితే చేంజ్ అవుతూ ఉంటుంది. ఎగ్జాక్ట్ పేఅవుట్ స్ట్రక్చర్ పాలసీ వర్డింగ్ లో కన్ఫర్మ్ చేసి చూడాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి స్ట్రింజెంట్ గైడ్ లైన్స్ అయితే ఏం లేవు. అండ్ ఈ రెండు పాలసీస్ లో ఆఫర్ చేస్తున్న డిస్కౌంట్స్ చూసుకుంటే మనకి ICICI లో సాలరీడ్ ఇండివిజువల్స్ కి అయితే 12.5% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తున్నారు మీరు ఒకవేళ రెగ్యులర్ పే ఆప్షన్ చూస్ చేసుకుంటే. అంతేకాకుండా మీరు సాలరీడ్ ఇండివిజువల్ అయి ఉండి మీరు లిమిటెడ్ పేకి వెళ్తే మీకు 15% డిస్కౌంట్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఆన్లైన్ డిస్కౌంట్ కూడా ఉంది 1 to 5% వేరీ అవుతూ ఉంటుంది. అండ్ యాక్సిస్ లో కూడా మనకి సిమిలర్ డిస్కౌంట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మీరు ఒకవేళ సాలరీడ్ ఇండివిజువల్ లేదా ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అయి ఉంటే మీకు 15% డిస్కౌంట్ ప్రొవైడ్ చేస్తారు ఫస్ట్ ఇయర్ లో. లేకపోతే మీకు ఇంకొక ఆప్షన్ కూడా ఇస్తారు. దాన్నే సమ్ అష్యూర్డ్ బూస్టర్ అంటారు. సో డిస్కౌంట్ బదులుగా మీకు కవర్ అమౌంట్ ని కొంతగా పెంచుతారు. ఈ సమ్ అష్యూర్డ్ బూస్టర్ ఆప్షన్ అనేది మనకి రెగ్యులర్ ప్రీమియం పేమెంట్ అండ్ రిటర్న్ ఆఫ్ ప్రీమియమ్స్ వేరియంట్స్ లో మాత్రమే అవైలబుల్ గా ఉంది. సో ఓవరాల్ గా డిస్కౌంట్స్ చూసుకుంటే ICICI కి కొంచెం ఎడ్జ్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఇప్పుడు ప్రీమియమ్స్ కంపేర్ చేస్తే పెద్ద ప్రైస్ వార్ అయితే ఏమీ లేదు. రెండు కంపెనీస్ మధ్య రెండు మిడ్ రేంజ్ పొజిషనింగ్ లో అయితే ఉంటాయి. మరీ అంత ఎకనామికల్ ప్లాన్స్ అని చెప్పలేం, మరీ అంత ఎక్స్పెన్సివ్ ప్లాన్స్ అని కూడా చెప్పలేం. ఒకవేళ మీరు యంగ్ ప్రొఫెషనల్స్ అంటే మీరు 20s లో ఉంటే యాక్సిస్ లో మీకు మెజారిటీ ఆఫ్ ద కేసెస్ లో ఎకనామికల్ పాలసీస్ అయితే ఉన్నాయి. ఎస్పెషల్లీ మీరు ఫిమేల్ బయర్స్ అయితే. బట్ మీరు మిడ్ కెరియర్ ప్రొఫైల్స్ లో ఉంటే మాత్రం ప్రైసింగ్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. బట్ మీరు బజాజ్ లాంటి కంపెనీస్ తో కంపేర్ చేస్తే మాత్రం యాక్సిస్ అండ్ ICICI రెండు కొంచెం ఎక్స్పెన్సివ్ లానే ఉంటాయి. బట్ HDFC తో కంపేర్ చేస్తే రెండు కొంచెం ఎకనామికల్ గా ఉంటాయి. సో ఓవరాల్ గా యాక్సిస్ అనేది ఇండస్ట్రీ బెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోతో అయితే ఉంది. అండ్ ICICI మనకి హైయర్ అమౌంట్ సెటిల్మెంట్ రేషియో ఉంది. దానితో పాటు కొంచెం స్కేల్ కూడా ఎక్కువ యాక్సిస్ తో కంపేర్ చేస్తే. ఫైనల్ వర్డిక్ట్ ఏంటి అంటే మీరు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ స్మార్ట్ టర్మ్ ప్లాన్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీరు క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియోని ప్రయారిటీగా కన్సిడర్ చేస్తే. దానితో పాటుగా మీకు వేరియన్స్ ఉండాలి, ఫ్లెక్సిబిలిటీ కావాలి అనుకుంటే కూడా మీకు ఈ ఆప్షన్ అయితే బెస్ట్ సూట్ అవుతుంది. మీరు ఒకవేళ ఉమెన్ అయితే మీకు ఉమెన్ స్పెసిఫిక్ బెనిఫిట్స్ కూడా ఇంపార్టెంట్ గా కావాలి అనుకుంటే స్మార్ట్ కవర్ లాంటి స్ట్రక్చర్స్ వల్ల మీకు యాక్సిస్ మ్యాక్స్ లైఫ్ అయితే బెటర్ కవరేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ICICI iProtect స్మార్ట్ ప్లస్ లో మనకి హోమ్ లోన్ ఫీచర్ ఉంది. అంటే మనకి హోమ్ లోన్ తీసుకున్న తర్వాత కవర్ అమౌంట్ ని అగ్రెసివ్ గా ఇంక్రీజ్ చేసుకునే ఛాన్స్ అయితే బాగా ఎక్కువ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ప్రీమియమ్స్ బ్రేక్స్ లో కూడా మనకి ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. అంతేకాకుండా ICICI ఎకో సిస్టమ్ లేదా డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మీరు యూస్ చేసుకోవాలి అనుకుంటే కూడా మీరు ICICI ని కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఏ ప్లాన్ యూనివర్సలీ బెస్ట్ గా ఉండదు. మీ ఏజ్, ఇన్కమ్, ఫ్యామిలీ అండ్ గోల్స్ బట్టి మీకు బెస్ట్ సూట్ అయ్యే ప్లాన్ వేరీ అవుతూ ఉండొచ్చు. సో మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటే మీ ఏజ్ అండ్ ఇన్కమ్ అండ్ ఫ్యామిలీ స్ట్రక్చర్ బట్టి మీరు పాలసీ తీసుకోవాలి అనుకుంటే ఫ్రీ 1-on-1 కన్సల్టేషన్ అయితే బుక్ చేసుకోండి. ఎలాంటి ఆబ్లిగేషన్ ఉండదు, ఎలాంటి సేల్స్ ప్రెషర్ కూడా ఉండదు. జస్ట్ క్లారిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అంటిల్ దెన్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. హ్యాపీ ఇన్సూరెన్స్ హంటింగ్.